హలో అండి. నా పేరు సుప్రియ. నేను బ్రిస్బెన్‌లో ఉంటాను. ఈ బ్లాగ్ వచ్చేసి రెడ్ క్లిఫ్ బీచ్ అనమాట. ఇది బ్రిస్బెన్‌లో ఉంటది. వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఇది మస్ట్ విజిట్ ప్లేస్ కూడా మీరు బ్రిస్బెన్ వస్తే. అండ్ ఇక్కడ సండే మార్కెట్స్ కూడా ఉంటాయి. సండే మార్నింగ్ 7 AM నుంచి మధ్యాహ్నం 1 ఆర్ 2 PM వరకు. ఇక ఇటు పక్క చూస్తే కెమిస్ట్ వేర్ హౌస్ ఇటు మొత్తం షాపింగ్ కాంప్లెక్సెస్ లాగా ఉంటాయన్నమాట. లైక్ కెఫేస్, రెస్టారెంట్స్, బార్గెన్ స్టోర్స్ ఉంటాయి. ముందొచ్చేసరికి బీచ్ ఏరియా. అండ్ మీరు ఎంటర్ అయ్యేటప్పుడు హౌసెస్ కూడా చూడవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటాయి. లైక్ అపార్ట్మెంట్స్ లాగా అనమాట. ఇదొక పెట్ ఫ్రెండ్లీ. అండ్ ఇక్కడ చాలామంది టూరిస్టే వస్తారు. అండ్ లోకల్స్ కూడా విజిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఫ్రైడే చాలా బిజీగా ఉంటుంది. ఇంకా ఫ్రైడే వస్తే కెఫేస్లో ఇంకా సాంగ్స్, గిటార్ ప్లేలిస్ట్ వాళ్ళు కూడా ఉంటారనమాట. ఇలా బీచ్‌కి ముందు రెస్టారెంట్స్, కెఫేస్, బార్స్, సబ్‌వేస్ ఇంక తినటానికి, తాగటానికి ఫుల్ బిజీ అయిపోతది. ఇంక ఫ్రైడే ఈవినింగ్ వస్తే. అండ్ సండే మార్నింగ్ వచ్చేసరికి మార్కెట్స్ ఉంటది. లైక్ వెజిటబుల్ మార్కెట్స్, ఆల్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉంటది ఇక్కడ ఈ రోడ్‌లో. అండ్ మార్నింగ్ 7 AM నుంచి ఆఫ్టర్‌నూన్ 1 PM వరకు ఉంటది. అండ్ ఇక్కడ ప్రైస్ బస్టర్స్ అని ఇది బార్గెన్ స్టోర్ లాంటిదనమాట. అఫోర్డబుల్ ప్రైసెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ అన్నీ దొరుకుతాయన్నమాట. మనకి ఇది ఉంది, ఇది లేదంటే ఏది ఉండదు. ఆల్ టైప్ ఆఫ్ దొరుకుతాయి. మనకి కుకింగ్ నుంచి ఏ టు జెడ్ ఐటమ్స్ దొరుకుతాయన్నమాట ఇక్కడ. డెకరేషన్ ఐటమ్స్, పార్టీ డెకోర్ అన్నీ ఆల్ టైప్ ఆఫ్. ఇక్కడ నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ చూస్తున్నా బ్రిస్బెన్‌ది. అన్నీ నచ్చాయి. ఏం తీసుకోవాలని కన్‌ఫ్యూజన్. లాస్ట్ కూడా తీసుకొని ఇంకొచ్చేసాం బయటికి. మీరు చూస్తున్నారు బీచ్ ఈస్ వే. ఇది ఒక ఓల్డ్ ఫేమస్ మ్యూజిక్ బ్యాండ్ అనమాట. ఈ బ్యాండ్లో ఉన్న వాళ్ళు బ్యారీ, రాబిన్, మారిన్ గిప్ వీళ్ళు అన్నదమ్ముళ్ళు అనమాట. వీళ్ళు ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియాకి వచ్చారు. ఈయన లేట్ 1950s అనమాట. అక్కడి నుంచి తన సింగింగ్ కెరియర్ని స్టార్ట్ చేశారు. 1958లో రెడ్ క్లిఫ్ జెటీ దగ్గర ఇంకా అక్కడ మ్యూజిక్ స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి వాళ్ళకి రికగ్నైజేషన్ వచ్చేసింది. ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ డిస్కో సాంగ్స్ ఇంకా హిట్ సాంగ్స్ ఇవ్వడంతో ఇంకా అక్కడ వాళ్ళు రెడ్ క్లిఫ్ వాళ్ళకి ఒక ట్రిబ్యూట్గా ఇదంతా డెడికేట్ చేశారనమాట. ఇక్కడ వీళ్ళ ఫేమస్ సాంగ్స్, లైఫ్ స్టైల్, కల్చర్ అసలు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ పేరెంట్స్, వీళ్ళకి లైవ్ స్టాచ్యూ కూడా ఉందన్నమాట. మీరు ఎంట్రన్స్లో చూస్తే అర్థమవుతుంది. ఒక 3 పర్సన్స్, ఒక 3 పర్సన్స్ ఇటు పక్క రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటూ గిటార్ అండ్ సాంగ్స్ పాడుతూ వాళ్ళ లైవ్ స్టాచ్యూ ఉండింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఫైనల్లీ రెడ్ క్లిఫ్ బీచ్కి అయితే వచ్చేసాం గాయస్. ఇది వాక్వే అనమాట. చాలా పెద్ద వాక్వే ఉంటుంది. అండ్ ముందు సైడ్ అయితే బెంచెస్, సిట్టింగ్ ఏరియా అంతా ఉంటుంది అనమాట. ఈ ఆసీ వాళ్ళు ఫ్రైడే, సాటర్డే, సండే వీళ్ళకి ఇంకా ఫిషింగ్ అనమాట. బాగా పడతారు వీళ్ళు ఫిషింగ్. ఇంకా అండ్ వీళ్ళకైతే ఇంటికి వచ్చేసి ఒక బోట్ ఉంటుంది అనమాట. ఆ బోట్కి ఇంకా సాటర్డే ఫ్యూయల్ కొట్టుకొని ఇంకా ఈవినింగ్ దాకా ఇంకా
సముద్రంలోనే ఉండి ఇంక ఫిషెస్ని పట్టేసుకొస్తారనమాట. ఇంకా ఇక్కడ ఫిషింగ్ అనేది కామన్ అని చెప్పొచ్చు ఈ ఆసీ వాళ్ళకి. అండ్ బీచ్ ముందు హౌసెస్ ఉన్నాయి గాయస్, ఎంత బాగా అనిపించిందో నాకైతే. ఖమ్మంగా బీచ్ వ్యూ చూస్తూ ఇంకా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకా హాలిడేస్లో ఇప్పుడు హాలిడే సీజన్ అనమాట. ఇంకా క్రౌడెడ్ కూడా చాలా మందే ఉన్నారు. Keep it low key, keep it softly spoken, with no strings tying you to me. I'm happy in your company with no emotion, 'cause my love deserves to be free. I never wanna look at a house in the garden, I never wanna lock you down. I know you're not mine, it's just my turn, but we can still have fun for now. Told me you don't really do commitment, trust me, consider your message received. When you said you couldn't take us too seriously,